హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ దోసకాయ పప్పు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా దోసకాయని తీసుకొని వాటి పొట్టుని తీయండి. తర్వాత వాటిని ముక్కలుగా చేయండి. చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. దోసకాయలోని గింజల్ని ముక్కలతో పాటు వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. మీరు గింజల్ని కూడా వేసుకోవాలనుకుంటే ముందు కొన్ని గింజల్ని తిని చూడండి. చేదుగా లేకపోతే అప్పుడు గింజల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కందిపప్పుని తీసుకోండి. నేను 1 కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను. మనము ఈ దోసకాయ కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాము. అందుకే ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందు పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ పప్పులోకి తీసుకోండి. గింజలు వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వాటిని కూడా ముక్కలతో పాటు వేసుకోండి. ఇలా మొత్తం దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని ఎక్కువగానే వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని కొన్ని ఎల్లిపాయల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు పప్పు లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలనుకుంటే అప్పుడు 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ ఇంకా విజిల్ని పెట్టేసి మూతని పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీసేసి పప్పుని కలుపుకోండి. మీరు ఇలానే కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. పప్పు ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని తరువాత పప్పు గుత్తితో లేదంటే ఇలా స్పూన్తో మెత్తగా కలుపుకోండి. అప్పుడు లూజ్ కన్సిస్టెన్సీలో పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పులోకి పోపుని వేసుకుందాం. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి వేడైన తర్వాత 7-8 ఎండుమిర్చీలని వేసుకోండి. ఎండుమిర్చీలని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయల్ని దంచుకొని వాటిని వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుని వేసుకొని ఆ పోపుని ఈ పప్పులో వేసుకోండి. ఇలా పప్పుని పోపు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పోపు చేసుకోకుండా కూడా తినొచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే దోసకాయ పప్పు చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా బిగినర్స్ కూడా చేసేయొచ్చు. ఈ దోసకాయ పప్పు చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి వడియాలతో లేదంటే అప్పడాలతో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.